వినాయక ఉత్సవాలకి ఇదొక మరొక కొత్త బలాన్ని అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న యువకులకి ఈ లీడర్లు ఇస్తున్న ఈ భరోసాతో వారు మరి కాస్త రెచ్చిపోయి వారు వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ప్రతి గల్లీలో కూడా వినాయక విగ్రహం మొదలు నిమజ్జనం వరకు ఆ లోకల్లో ఉన్న లీడర్లు ఆశావాహులు, అంటే రాబోయే ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకునే ఆశావాహులు అయితే ఇప్పటికే ఖర్చుని ప్రతిరోజు వారి ఖర్చును కూడా వారికి అక్కడి యువకులకి ఇస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక వీరు ఈ ఖర్చు ఇవ్వడంతో ఇక అక్కడి యువకులు కూడా కాస్త రెచ్చిపోయి ఆనందంతో వారు ఈ వినాయక వేడుకలు జరుపుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ యువకులు ఈ నాయకులు మాకు ఇప్పుడు పోతే మళ్ళీ దొరకరు, మామూలు సమయంలో వీరిని నార్మల్గా చందాలు రాయమన్నా కానీ 1-2 సార్లు ఆలోచిస్తారు, కానీ ఈసారి వారు వచ్చి పూర్తి ఖర్చు మాదే, మేమే వినాయక విగ్రహం మొదలు నిమజ్జనం వరకు పూర్తి ఖర్చు పెడతామంటే ఇక ఆగుతామా అంటూ అక్కడి యువకులు కూడా చాలా సంతోషంతో వారు ఈ వేడుకలు జరుపుకుంటున్నట్టుగా మనకైతే తెలుస్తుంది.